అక్టోబర్ 11వ తేదీతో ఇల్లు కాలిపోయి నాకు సంవత్సరము. ఈ నెల 11వ తేదీకి సంవత్సరం 3 నెలలు అయింది. ఈ సంవత్సరం రోజులు ఇల్లు లేక ఆ ఇంట్లో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. పడుకోవడానికి స్థలం లే, ఒక మంచం ఎత్తి పెడితే ఒక మంచం వాల్చుకొని, ఒకరు కింద పడుకొని, ఒకరు మంచం మీద పడుకొని ఎంతో ఇబ్బంది పడ్డాము. ప్రతి నిత్యం నేను నా సొంత ప్రార్థనలోనైనా నాకైతే ఇల్లు లేదు. నా బిడ్డలను పెట్టుకొని నేను ఈ ఊరికి వచ్చున్నాను. ఈ ఇరుకు కింద చూస్తే మట్టి, ఇంట్లో నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను తండ్రి. ఎక్కడైనా ఖాళీ స్థలం ఎవరన్నా అమ్మితే అయినా కొనుక్కోవడానికి నాకు సహాయం దయచేయి తండ్రి నైనా అని ప్రతి నిత్యం నేను దేవుడిని అడిగేదాన్ని. ఆడన్నా అమ్మినప్పుడు కొనుక్కోవడానికి కూడా నా చేతిలో ఏమీ లేదు. ఎవరి ద్వారా సహాయం చేస్తావా తండ్రి నైనా. నా బిడ్డ విషయంలో నాకు ఎంతో గొప్ప కార్యం చేసావు. ఇల్లును కూడా నాకు ఇస్తావని నేను నమ్మకం నాకు తండ్రి నైనా. నువ్వు చేసే కార్యాలు అద్భుతమైనవి, కానీ కంటికి కనబడు, చెవికి వినబడవు తండ్రి నైనా. నువ్వు చేస్తావు నైనా. నేను నీ పాదాలు పట్టుకొని ప్రతి నిత్యము నేను నా సొంత ప్రార్థనలో ప్రార్థన చేసేదాన్ని. ఎవరన్నా స్థలం అమ్ముతున్నారంటే పోయి ముందుగా మా అమ్మకు చెప్పేది. మా అమ్మ ఒకటే, నువ్వు ఎవరు స్థలం అమ్మాలన్నా కానీ నా కాడికి వచ్చి చెప్తున్నావు, నీ దగ్గర డబ్బు ఉందా కొన్నాటికి, నీ మొగుడు ఏమైనా ఎక్కడైనా తెస్తాడా అని ఒక్కోసారి పక్కపక్క నవ్వేదాన్ని. నేను చాలా బాధపడి ఆంకాడ ఏడ్చేది. మా నువ్వేనా నీట్ అంటున్నావు, ఇంక నీ లోహంలో ఉండేవాళ్ళు ఎట్ట అనుకుంటున్నారు నా గురించి అని చాలా బాధపడి ఏడ్చేదాన్ని. అయినా ఆమె ఆ కాసేపు నవ్వి, అయితే మన చేతులు ఇప్పుడు డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా, స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా, ఎవరు అమ్ముతున్నారన్నా కానీ నువ్వు నా కాడికి వస్తావే, నా దగ్గర ఉండాయా, ఏడన్నా తీసిస్తే మీరేమన్నా సక్రంగా కడుతున్నారా నన్ను ఒకరు ఒక మాట అంటే నేను పడేదాన్ని కాదు అని ఎజిగించుకునేది. అప్పుడు మళ్ళీ నేను కాసేపు ఆంకాడి ఏడ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేదాన్ని. ఆమె దారే నా ప్రభువా, ఆమె దారే నువ్వు నాకు సహాయం చేస్తావని నేను నమ్ముచున్నాను తండ్రి. ఆమె దారే నాకు సహాయం చేస్తావు, చేపిస్తావు కూడా నువ్వు. నా బిడ్డ విషయంలో కూడా ఆమె దారే నాకు సహాయం చేసేవు తండ్రి. ఇప్పుడు ఆమె దారే నువ్వు నాకు సహాయం చేస్తావని నాకు నా హృదయంలో తలంపు వస్తూ ఉన్నది ప్రభువా అని అనుకొని మళ్ళీ ఇంటికాడ ఏడ్చుకొని మళ్ళీ గమ్ముగా వచ్చేసేదాన్ని. ఆ సందులోనే ఏరే వాళ్ళు ఇల్లు అమ్మాలంటే అమ్ముతున్నారని తెలిసి చెప్పాను. వాళ్ళకి ఆడపోయి ఆమె అడిగి వచ్చినప్పుడు 1,70,000 రూపాయలకైతే ఇస్తాము, అంతకంటే తగ్గేదే లేదు, తగ్గించేదే లేదు అని వాళ్ళు అన్నారు. నేను పోయి మాట్లాడినా కానీ వాళ్ళు రేట్ ఏం తగ్గించేటట్లే లేరమ్మా, అటు ఇటు చేస్తే 1,50,000కి ఇచ్చేటట్లు ఉండరు, 1,50,000 కూడా ఎక్కువే ఇల్లు, అంతకైతే వద్దనేది. నేను పోయి అది ఎంతకైతే దాన్ని కొనుక్కోవచ్చు మా అన్నప్పుడు 1,30,000 అయితే తీసుకోవచ్చు నాయన, అంతకంటే ఎక్కువ అయితే వద్దు అని, నా మనసుకి నచ్చడం లేదు అని చాలాసార్లు చెప్పింది. నాయన వాళ్ళు మనసు మార్చి మాకు అనుకూలమైన రేటుకి నా ప్రభు, ఆ రేటుకైతే సమ్మతపడుతుందా, ఆ రేటుకి ఇచ్చేలాగా నా ప్రభు సహాయం దయచేయి తండ్రి అని మళ్ళీ దేవుడి దగ్గర పాదాలు మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు 1 నెల 2 నెలలు పెండింగ్లో పడి దాన్ని అటు ఆపేశారు. మేము దాన్ని గురించి అసలు విమర్శించాల తండ్రి. నా పట్ల నీ ప్రణాళిక ఏమైనదో దాని ప్రకారం నువ్వు జరిగించు తండ్రి నాయన. నువ్వు నాకు ఏడైనా నా ప్రభువా చేస్తావని నేను నమ్ముచున్నాను, నువ్వు జరిగిస్తావు తండ్రి అని నేను ప్రార్థన చేసుకొని దాన్ని విడిచిపెట్టేశాను. వాళ్ళే వచ్చి 3 రోజుల కిందట 1,30,000 రూపాయలకి 1,35,000కి ఆఖరా, మళ్ళీ మాట చెప్పేది లేదు, 1,35,000కి అయితే ఖచ్చితంగా మీకే ఇచ్చేస్తాము, మీరు డబ్బులు రెడీ చేసుకోండి అని మా అమ్మకు వచ్చి నిన్న ఉదయం వచ్చి చెప్పినప్పుడు నేను చీకటితో 4 గంటలకు లేచిపోయినప్పుడు అమ్మ రాత్రి వచ్చి వాళ్ళు 1,35,000కి అయితే ఇస్తారంట, ఇప్పుడేదో మన దగ్గర డబ్బులు లేవు, ఎడ్ చేద్దామన్నది. ఎడ్ చేస్తావమ్మా, నా కాడైతే ఏమి లేదు, చీటీ ఒకటి ఉంది, 1,20,000 రూపాయల చీటీ, అది ఇప్పుడు పాడాలన్నా కానీ మన చేతికి డబ్బులు రావు, ఏడైనా అప్పు తీర్చి దాన్ని తీసి కష్టం చేసి దేవుడు శక్తి ఇస్తే కష్టం చేసి నీకు తీరుస్తాము అని నేను అడిగినప్పుడు, నా కాడ అంతగా డబ్బులు ఏడ తెచ్చేది, అంత అమౌంట్ అయితే మన దగ్గర లేవు, వస్తువులు ఉన్నాయి వాటిని పెట్టి తీసిస్తాను, తర్వాత ఎవరినైనా అడిగి ఆ వస్తువులు ఇడిపిస్తాను, వాళ్ళ కాడ నీకు 1.5 లక్ష తీసిస్తాను, వాళ్ళ కాడ నువ్వు వడ్డీ నెల నెల కట్టు అన్నది. సరే అదైనా దానికైనా నేను సిద్ధమైన, మాదైనా చేయి, నాకు ఇల్లు తీసి మా అని అడిగినప్పుడు ఆమె గాజులు ఎత్తుకోపోయి ఈరోజు ఉదయము అవి కుదవబెట్టి 1,35,000 తెచ్చి వాళ్ళకి కట్టేసి వాళ్ళని కోర్టు దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ కాడ కాగితం రాసి కాగితం తీసి నా చేతికి ఇచ్చింది.
తండ్రి, నువ్వు చేసిన కార్యం చాలా గొప్పది నా ప్రభువా. నేను ఇల్లు లేక ఈ మట్టిలో పడుకొని ఈ మట్టి ఈ దుమ్ములో ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నా వాళ్ళే నన్ను చాలామంది ఏడేస్తావు ఇల్లు, ఆడేస్తావు, ఆడ పెరగతావు, ఏడ పెరగతావని ఎంతో ఏలం చేసిన వాళ్ళు ఉన్నారు. నా బతికేంది, నా స్థితి ఏంది నా ప్రభు అని నేను ఎంతో బాధపడేదాన్ని. కానీ ఈరోజు నాకెంతో నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేసావు. నా జీవితకాలం నేను శుద్ధించిన నేనెంతో రుణస్తురాలను తండ్రి. నేనెంతమంది కాడ కూడా దేవుడు నాకు ఇస్తాడు. ఆఖరాకి అమ్మాయి సత్య కాడ కూడా నేను అన్నాను, సత్య నాకు ఒకటే కొరత, నాకంటూ ఇల్లు లేదే, నేను ఇబ్బంది పడుతున్నాను ఇల్లు లేక అన్నప్పుడు, అక్క నీకు ఇస్తాడు దేవుడు అని కూడా అమ్మాయి కూడా 3 రోజుల కిందటే అమ్మాయి కూడా, అక్క నీకే మంచి రోజులు వస్తాయి, నీకు ఇస్తాడు దేవుడు, అందరిమీ కక్సట్లు పడి ఈరోజు ఈ స్థితిలో ఉన్న వాళ్ళని నిన్ను కూడా దేవుడు ఒక స్థితికి తెస్తాడని కూడా అమ్మాయి అన్నది. ఆ రీతిగా దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. కానీ వాళ్ళు ఇల్లు కాగితాలు అయితే అన్నీ రాసిచ్చారు, దాంట్లో వస్తువులు ఉన్నాయి. ఈ నెలాఖరు దాకా టైం కావాలమ్మా మాకు, అప్పుడు మేము ఖాళీ చేసి మీకు తాళాలు ఇస్తామని చెప్పారు. దానికి నేను ఒప్పుకున్నాను. కానీ దానికి కొంచెం పని ఉంది, వరండా వేసుకోవాలా, దానికి కావాల్సిన పనిముట్లన్నీ అక్కడ చేరిపోండా యేసుపాలెంలో, అవి కూడా తెచ్చుకొని ఇక్కడ వేసుకునేలాగిన దానికి కూడా ఖర్చు, అది కూడా దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్ముచున్నాను. నా కొరకు, నా బిడ్డల కొరకు, నా బిడ్డలు నా భర్త కూడా నా సన్నిధికి రావాలి, వాళ్ళు కూడా సన్నిధిలో పెరగాలని నా ఆశ. నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థించేయండి. ఇదే నా సాక్షి.